ఇంకొకటి ఏంటంటే ఒకే ఫ్లోర్లో ఒక హాఫ్లోనేమో ఫైట్ తాలూకు షాట్లు కొన్ని చేస్తున్నారు. ప్రసాద్ బాబు అనే కెమెరామెన్ ఆ పార్ట్ చేస్తున్నాడు. అది ప్రసాద్ బాబు అంటే మీకు తెలియదు అనుకుంటాను. చాలా పెద్ద కెమెరామెన్. పట్నం వచ్చిన భర్తవ్రతలు ఇలాంటి చాలా సినిమాలు చేశాడు. ఒక పక్క అతను హాఫ్ ఫ్లోర్లో, ఒక పక్క నేను చిరంజీవి గారు ట్రిక్ షాట్స్. ఇలాగ డే అండ్ నైట్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్క సినిమాకి నేను 48 అవర్స్ కంటిన్యూస్ చేయాల్సి వచ్చింది. 48 అవర్స్ గ్యాప్ లేదు. చేసి డే నైటు తెల్లారింది, మళ్ళీ నైటు, ఆ మిడ్ నైట్ ఎప్పుడో ఫినిష్ అయింది, ప్యాకప్ చేసాము. ఈలోపు ఏంటంటే ప్రసాద్ బాబు వచ్చి కెమెరా దగ్గర ఉంటే ఒక 1 అవరు నేను గబగబా నా రూమ్కి వెళ్ళి, బ్యాచులర్ని, గబగబా రూమ్కి వెళ్ళిపోయి కారు తీసుకుని వెళ్ళిపోయి స్నానం చేసి బట్టలు మార్చుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి ప్రసాద్ బాబు అటు వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ ఇది జీవితంలో ఫస్ట్ టైం నాన్ స్టాప్గా 48 అవర్స్ ఈ మహానగర్లో మాయగాడి సినిమా ఎండింగ్ రోజుల్లో గుమ్మడికాయ కొట్టేమో చేయడం జరిగింది. అలాగా ఎన్నో మెమరీస్ ఆ సినిమాకి సంబంధించి. ఇంకో విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పి తీరాల్సిందే. అదేంటంటే విజయబాపిరెడ్డి గారు సంస్థలో, శ్యాంప్రసాద్ ఆర్ట్స్లో గోపాలరెడ్డి గారు ఒక 3 సినిమాలు ఎన్నో చేశారు. అప్పుడు నేను ఆపరేటివ్ కెమెరామెన్. అప్పటి నుంచే పరిచయాలు ఉన్నాయి. ఈవెన్ విజేంద్ర ప్రసాద్ గారు, ఈరోజు విజేంద్ర ప్రసాద్ గారుగా ఆ రోజుల్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ అక్కడే పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఏంటంటే నాకు స్వామి గారు అనే ఆయన నాకు ఎంట్రీ ఇచ్చిన, ఇండస్ట్రీకి గోపాలరెడ్డి గారితో పనిచేసిన, నాకు ఒక గోల్డెన్ ట్రాక్కి దారి చూపించిన మనిషి విజయబాపిరెడ్డి గారు. అందుకని నేను నా గాడ్ ఫాదర్ అని చెప్తాను. అప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో ఇచ్చాను నా గాడ్ ఫాదర్. ఎందుకంటే ఆయన చలవ వల్ల, ఆయన ప్రొడక్షన్లో ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ నాకు ధైర్యం ఇచ్చి ఇద్దరం కలిసి ఫస్ట్ సినిమానే 100 డేస్ సినిమా చేశాం, మగమహారాజు. అందుకని ఆయన గాడ్ ఫాదర్కి చెప్తాను ఎప్పుడైనా సరే. తర్వాత నేను సినిమాలు ఆయనతో చేసినా చేయకపోయినా తర్వాత జీవితంలో నేను వంశీతో ఇటు వెళ్ళిపోయిన వేరే డైరెక్టర్లు చాలా సినిమాలు చేశాను. అప్పుడు ప్రతి జనవరి 1కి ఫస్ట్ పొద్దున్నే స్నానం చేసి స్ట్రైట్గా వడపల్లిని దాటి శాలిగ్రామం వెళ్ళి ఆ చివరికి వెళ్ళిపోతే ప్రసాద్ ల్యాబ్ వెనకాల ఒక ఏరియా ఉంటుంది. దాన్ని ధనలక్ష్మి కాలనీ అంటారు. ధనలక్ష్మి కాలనీ అంటేనే విజయబాపిరెడ్డి గారి ఏరియా అది. అక్కడికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి ఆయనంక మీరు నన్ను దీవించండి అని అలా చూస్తూ దీవించేవాళ్ళు, ఇది చెప్పేవాళ్ళు. కాదు సార్, ₹1 బిళ్ళ ఉండి చాలు, ఏం వద్దు నాకు. ₹1 బిళ్ళ ఆయన ఇచ్చేవాళ్ళు. ఆ ఆనందంతో కళ్ళం నీళ్ళతో ఆ ₹1 బిళ్ళ తీసుకొని నమస్కారం పెట్టి, ఇది ఆనవాయితీ. ఎవ్రీ ఇయర్ జనవరి 1 ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాయిన్ తీసుకొని ఇంటికి వచ్చి దేవుడి దగ్గర పెట్టేసేవాడు అనమాట. హీజ్ మై గాడ్ ఫాదర్. ఆయన ఇచ్చిన కాయను ఇంకా ఉన్నాయి, అట్లా ఇంట్లో ఉన్నాయి. నాకు మెమరీస్ అనమాట ఇవన్నీ. విజయబాపిరెడ్డి గారితో నన్ను తీర్చిదిద్దిన మనిషి, సినిమాటోగ్రఫర్గా ప్రపంచానికి తెలియజెప్పిన మనిషి. ఆయనకి ఇప్పుడు కూడా తల వంచి వందనాలు, 100 కోటి వందనాలు.